అనేది ఒక ఆలోచన ఉంది వాళ్ళకి. హ్మ్. ఎందుకున్నది అంటే హ్మ్. పీసీ ఘోష్ కూడా అనేక తప్పులు చేశాడు. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు చెప్పడానికి. ఏం తప్పులు విత్ చేశారు? విత్ డ్యూ రెస్పెక్ట్ ఆయన హ్మ్. మీద నాకు గౌరవం ఉంది. బట్ కాళేశ్వరం అనేది ఎవరికీ అర్థం కాదు. చెప్పినా కదా! అవును. ఇప్పుడు నలుగురు గుడ్డివాళ్ళు ఏనుగు కథ లాంటిది అది. ఆయనేమో అసలు ఇంజినీర్ కాదు. అవును. ఆయన అంత డీప్‌గా దాన్నంతా పరిశోధించి ఎక్కడ ఏమున్నది అనేది పెద్దగా స్టడీ చేయలేదు. ఆయన ముందున్న ఆధారాలను బట్టి వీళ్ళు ఏవైతే ఇచ్చిండ్రో దాన్ని బట్టి కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఒకటి ఆయన చేసిన బ్లండర్ ఏందంటే ఆ రిపోర్ట్‌లో అంటే పూర్తి రిపోర్ట్ వస్తే మనం ఖచ్చితంగా మాట్లాడొచ్చు. వాళ్ళు కూడా కోర్టుకు పోతే పూర్తి రిపోర్ట్ వచ్చినాకనే పోతారు అసెంబ్లీ ద్వారా. వాళ్ళు ఆయన చేసిన ఒక గ్లేరింగ్‌గా కనబడే తప్పేందంటే రిటైర్డ్ ఇంజినీర్స్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఆ రిపోర్ట్‌లో వాళ్ళన్నదేమో మేడిగడ్డ మిడ్ మానేర్ దాన్ని వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇది ఫీజిబుల్ కాదు. ఇది ఆపాలే అని వాళ్ళు చెప్పారు. ఆయనేం అర్థం చేసుకున్నాడు, మేడిగడ్డనే ఆపాలన్నారు. మేడిగడ్డనే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదన్నారని వీళ్ళు ఏదైతే మీడియా సమావేశంలో రిలీజ్ చేశారో 60 పేజీల నోటు. అందులో ఆయన చెప్పినట్టుగా చూపెట్టారు. అదే ఒకవేళ ఘోష్ గారు గనుక చేసుంటే ఆయన చాలా తప్పులు చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఇదే అంశంలో కమిషన్ ఇచ్చిన నివేదిక మీద సుప్రీంకోర్టుకి వెళ్తున్నారా? అట్ ద సేమ్ టైం ఈ యొక్క బనకచెర్ల ఇష్యూనా? దేనిపైన? బనకచెర్ల ఇష్యూలో ఇప్పుడు వెళ్ళడానికి ఏం లేదు. హ్మ్. ఎందుకంటే కేంద్రం రిజెక్ట్ చేసింది. ఓకే. రేవంత్ రెడ్డి ఒకవేళ సంతకం పెట్టి ఆ సంతకం ఆధారంగా మోడీ గారు కనుక సిడబ్ల్యూసీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నీళ్ళు ఉన్నా లేకున్నా మీరైతే అనుమతి ఇవ్వండి అని కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించాలనే అంశంలో మరొకసారి సుప్రీంకోర్టు తలుపు తడుతుంది బీఆర్ఎస్ అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. ఒకవేళ కాళేశ్వరాన్ని ఉపయోగించుకోవాలని కోర్టుకు పోయినా కూడా ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరాన్ని ఉపయోగించుకుంటున్నది ప్రభుత్వం. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆ అంశం మీద కోర్టు పోవడానికి ఉండదు. ఎందుకంటే కాళేశ్వరం అంటే ఓన్లీ మేడిగడ్డ కాదు కదా. కాళేశ్వరంలో ఇప్పుడు ఈ ఎల్లంపల్లి నుంచి 2 సొరంగాల ద్వారా నీళ్లను ఈ 6th, 7th, 8th ఈ 3 ప్యాకేజీలు అంటారు. ఈ ప్యాకేజీలలో ఏంటంటే 2 సొరంగాలు ఫస్ట్ నందిమేడారం పంప్ హౌస్లో పోతాయి. పోయినాక ఆడ సర్జిపూల్ ఉంటుంది. ఆడ ఒక 1/2 TMC వాటర్ స్టోరేజ్ ఉంటుంది. వచ్చే నీళ్ళు వచ్చినట్టు వాళ్ళు పంపులు ఆన్ చేసి 7th ప్యాకేజ్ ఏంటంటే సొరంగాలు. అలా నుంచి 8th ప్యాకేజీలో పంపిస్తారు. అది గాయత్రి పంప్ హౌస్. ఆ పంప్ హౌస్లో నుంచి మిడ్ మానేర్కి పంప్ చేస్తారు. ఈ వ్యవస్థ అంతా కాళేశ్వరంలో భాగమే కదా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగిస్తోంది 90%. ఎందుకంటే ఇప్పుడు మేడిగడ్డ నుంచి ఆన్ చేయట్లేదు కానీ ఒక కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ళ పంపులను ఆన్ చేయలేదు. ఈ 3 కలిస్తే మొత్తం కాళేశ్వరంలో నాట్ ఈవెన్ 10%. బడ్జెట్లో చూసినా వ్యవస్థలో చూసినా ఓకే ఈ మూడింటి కింద 1 ఎకరం 94,000 కోట్లలో ఇవి నిర్మించిన కాస్ట్ పెద్ద 7-8 కోట్లు, నాట్ ఈవెన్ 10%. రెండవది దీని కింద ఆయకట్టే లేదు. 45 లక్షల ఎకరాల ఆయకట్టు అన్నారు. 38 లక్షల ఎకరాల ఆయకట్టు కొత్తది పాతది కలిపి దాని కింద ఉంది. అందులో 3 ఎకరాలు కూడా లేదు ఈ మొత్తం మీద. ఈ 3 బ్యారేజీల కింద కాళేశ్వరం అంటేనే ఇది. కాకపోతే సైట్ షిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేయాల్సింది అక్కడ నుంచి కాబట్టి వర్షపు నీరు రానప్పుడు ఆయన అక్కడ నుంచి లిఫ్ట్ చేయాలని చెప్పేసి అది పెట్టుకున్నాడు. కాబట్టి ఎల్లంపల్లి నుంచి ఏవైతే నీళ్లు సొరంగాల ద్వారా ఈ వ్యవస్థలోకి పోయి మిడ్ మానేర్ నింపి మిడ్ మానేర్ నుంచి అనంత సాగరు, రంగనాయక సాగరు, అక్కడ నుంచి మన డైరెక్ట్ కొండపోచమ్మ సాగర్కు వయా మల్లన్న సాగర్, ఈ వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు పనిచేస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ చెప్తున్న వాదనలో మొత్తానికి వాళ్ళు అనుకున్న వాళ్ళు పంపుల కోసం పోరు. టీఆర్ఎస్ పంపుల కోసం పోదు. వాళ్ళు పోవాల్సింది ఏంటంటే పీసీ ఘోష్ రిపోర్ట్ కనుక ఏమాత్రం ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆయన కూడా వీళ్ళలాగానే ఆరోపణలు చేశాడు అనుకో, అప్పుడు పోతారు వాళ్ళు. ఓకే. 665 పేజీల వచ్చిన తర్వాత దాని మీద డిసిషన్ తీసుకుంటారు.